హాయర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఐడియాప్యాడ్ స్లిమ్ 5 అనే ల్యాప్టాప్ గురించి తెలుసుకుందాం. ఇది టోటల్గా గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్, అలాగే గ్రాఫిక్స్ ఎక్కువగా యూజ్ చేసే యూజర్స్కి ఇది ఉపయోగపడుతుంది. అంటే హై అండ్ వీడియో ఎడిటింగ్స్ కానీ లేకపోతే ఏమైనా మల్టీమీడియా గేమ్స్ తయారు చేసే వాళ్ళకి కానీ ఇది ఉపయోగపడుతుంది. చూద్దాం ఎలా ఇది అన్బాక్స్ చేయాలనేది. సో ల్యాప్టాప్ ఆన్ అయ్యేంత వరకు, డిస్ప్లే వచ్చేంత వరకు ఎలా అన్బాక్స్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూస్తాను. ఫస్ట్ కాన్ఫిగరేషన్ గురించి ఒక చిన్న వీడియోలో చూద్దాం మనం. సో ఈ ల్యాప్టాప్కి పోర్ట్స్ విషయానికి వస్తే 2 యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. అలాగే ఒకటి యూఎస్బీ టైప్ సి కనెక్టర్ ఒకటి ఉంటుంది. అలాగే హెడ్ ఫోన్స్ లేదా మనకి మైక్ పెట్టుకోవడానికి ఒక జాక్ ఉంటుంది. అలాగే ఒక హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది. అలాగే 4-in-1 మనకి కార్డ్ రీడర్ అనేది కూడా మనకి ఈ ల్యాప్టాప్లో ఇస్తారు. సో చూద్దాం ఇది ఎలా ఆన్ చేయాలి అనేది. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాను. సో నీట్గా దాన్ని అడ్జస్ట్ చేసి, సో ఇందులో చూడండి ఆల్రెడీ ఒక మధ్యలో కీస్ డ్యామేజ్ కాకుండా ఒక ప్రొటెక్షన్ కవర్ కూడా ఇచ్చారు. చూడండి మనం కీస్ కూడా చూస్తున్నాం. సో ఇందులో మనకి గ్రాఫిక్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది, మనం ఆల్రెడీ చెప్పాము. చూడండి సో పవర్ బటన్ని మనము ఫింగర్ ప్రింట్ లాక్ కూడా ఉపయోగించవచ్చు. అంటే మన ల్యాప్టాప్ ఆన్ అవ్వడానికి, ఫింగర్ ప్రింట్ ద్వారా ఆన్ అవ్వడానికి సెక్యూరిటీగా యూజ్ చేసుకోవచ్చు. మనకు అక్కడ స్పీకర్స్ కూడా కనబడుతున్నాయి చూడండి అక్కడ. సో పవర్ బటన్ అదే, అలాగే అన్లాక్ చేయడానికి కూడా మనం ఫింగర్ ప్రింట్కి అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి ఛార్జింగ్ పెట్టడానికి మనకి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. అడాప్టర్కి మనం ఛార్జింగ్ కేబుల్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి అక్కడ వోల్ట్స్ కూడా మనకు చూపిస్తున్నారు చూడండి. సో లెనోవో బ్రాండెడ్ మనకి ఈ అడాప్టర్ అనేది ఉంటుంది. మనం దీన్ని కనెక్ట్ చేయాలి చూడండి. సో మనకి ఛార్జింగ్ పెట్టడానికి కూడా ఇక్కడ కేబుల్ అనేది ఉంటుంది. ఈ వైర్ కూడా చాలా లెంత్ ఉంటుందండి. సో అంటే మనం కేబుల్ చాలా లెంత్ ఉండడం వల్ల దూరం నుంచి కూడా మనం ల్యాప్టాప్ని ఎక్కువ డిస్టెన్స్ తీసుకెళ్ళి కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయాలి. ఇలాగా కనెక్ట్ చేసి మనం పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేస్తే మనకి ల్యాప్టాప్ అనేది ఆన్ అవుతుంది. సో ఇందులో మనకి ఉన్న ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసి మనకి చూడండి పవర్ ఆన్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఆన్ చేయగానే బ్యాక్ లైట్, కీబోర్డ్స్కి బ్యాక్ లైట్ చూడండి లైట్ పడుతుంది చూడండి వైట్గా, మీరు గమనిస్తున్నారా? సో నైట్ టైం మనం ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు కీస్ కనపడలేదని లైట్ వేసుకోనక్కర్లేదు. సో ఆటోమేటిక్గా అక్కడ మనము బ్యాక్ ఎండ్ లైట్స్ అనేవి పడతాయి. ఆ లైట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి ఫంక్షన్ కీని యూస్ చేసి మనము ఆన్ చేసుకోవచ్చు. స్పేస్ బార్లో ఉంది చూడండి మనకి. ఆ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మనకి బ్యాక్ లైట్స్ ఆన్ అవుతాయి. మళ్ళీ ఫంక్షన్ కీ పట్టుకొని అదే ప్రెస్ చేస్తే మనకి లైట్స్ కూడా ఆఫ్ అవుతాయి. ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా మనం ఫంక్షన్ కీని యూస్ చేసి చేయాలి. చూడండి ఫంక్షన్ కీ పట్టుకొని స్పేస్ బార్ కొడితే ఆన్ ఆఫ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆన్ అవుతుంది చూడండి ల్యాప్టాప్ అనేది. సో బూట్ అవుతుంది. నేను మనం పవర్ కీ ప్రెస్ చేస్తాం కాబట్టి బూట్ అవుతుంది. ఈ బూటింగ్ ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటుందండి. సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అయ్యామంటే మనకి ఇది సక్సెస్ఫుల్గా ల్యాప్టాప్ అనేది ఆన్ అవుతుంది.
చూడండి ఫస్ట్ టైం మనకి సిస్టమ్ ఆన్ అయ్యేటప్పుడు బ్లూ స్క్రీన్లో మనకి చూపిస్తాను. చూడండి ఇక్కడ మనం బాగా గమనిస్తే కెమెరాకి ఇక్కడ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అండి. షట్టర్ అనేది ఉంటుంది, కెమెరా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి అనేది కూడా ఉంది చూడండి. సో లెఫ్ట్ సైడ్కి ఇలా మూవ్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. సో రెడ్ బటన్ పడించండి. మళ్ళీ అలా షట్టర్ని అలా రైట్ సైడ్కి మూవ్ చేస్తే అది ఆన్ అవుతుంది. సో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే బెస్ట్ ఫీచర్ అండి దీంట్లో. కెమెరా మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి, ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి అనేది కూడా. అలాగా చూడండి ఇంకా బూట్ అవుతుంది. చూడండి ఫస్ట్ మనకి స్క్రీన్ వచ్చింది చూడండి. ఇందులో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. సో కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో రీజియన్ మనం ఎక్కడి నుంచి అయితే ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నామో అక్కడ ఆ రీజియన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియా కాబట్టి ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియా సెలెక్ట్ చేసి మనం నెక్స్ట్ ప్రెస్ చేయాలి. ఇండియా సెలెక్ట్ చేసాం, నెక్స్ట్ ప్రెస్ చేసాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కీబోర్డ్ మనకి ఏ లేఅవుట్లో కావాలి, ఇంగ్లీష్, ఇండియా ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయాలి. చూడండి ఒకవేళ వైఫై ఉంటే కన్నా మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ని యూస్ చేసి చూడండి. అలాగే లైసెన్స్ అగ్రిమెంట్, ఇందులో మనం ఆల్రెడీ చెప్పాం జెన్యూన్ ఓఎస్ విండోస్ 10 అనేది వస్తుంది, అగ్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మనకి ఫ్యూచర్లో అప్డేట్స్ వస్తే విండోస్ 11 కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పాస్వర్డ్ ఇప్పుడే పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ప్రెస్ చేయొచ్చు. అలాగే నేమ్, సో నేమ్ కూడా ఇవ్వాలి. విండోస్కి ఏ పేరు కావాలంటే ఆ పేరు మనం పెట్టుకోవాలి. పాస్వర్డ్ ఇందాక చెప్పినట్లు పాస్వర్డ్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మళ్ళీ అయినా సెట్ చేయొచ్చు. సో నేమ్ ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ ప్రెస్ చేశాను. పాస్వర్డ్ నేను మళ్ళీ పెట్టుకుంటాను కాబట్టి నెక్స్ట్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి ప్రైవసీ సెట్టింగ్స్, ఇది కూడా నెక్స్ట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్, ఇవన్నీ నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ మనం నేమ్ కూడా పెట్టుకోవచ్చు. మన ల్యాప్టాప్కి ఏం పేరు కావాలంటే ఆ పేరుని ఇక్కడ మనము సెట్ చేసి నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. ఒక్కొక్క స్టెప్ నెక్స్ట్ అనేది ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క స్టెప్. సో నీట్గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనము ల్యాప్టాప్ని ఆన్ చేయాలి. చూడండి మనం నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత బూట్ అవుతుంది. సో ఒక 2-3 మినిట్స్లో మనకి ల్యాప్టాప్ అనేది ఆన్ అవుతుంది. చూడండి జస్ట్ వెయిట్ అని వచ్చింది ఇక్కడ మనకి. చూడండి మనకి ఆన్ అయింది మన ల్యాప్టాప్. హాయ్ అని వచ్చింది. వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ. సో గేమింగ్ పర్పస్ అయితే ఈ ల్యాప్టాప్ చాలా బాగుందండి. బట్ ప్రైజే మనకి 58,000 పడుతుంది ఈ ల్యాప్టాప్ అనేది. సో గేమింగ్ అలాగే మనం ఎక్కువ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్నప్పుడు ఈ ల్యాప్టాప్ అనేది చాలా యూస్ఫుల్, అలాగే చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇందులో మనం SSD హార్డ్ డిస్క్ ఉంటుంది కాబట్టి డేటా కాపీ చేయడం కానీ లేకపోతే మన సిస్టమ్ ఆన్ అవ్వడం కానీ చాలా స్పీడ్గా ఉంటుంది. అందుకోసమే మనము ఈ ల్యాప్టాప్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే చూడండి ఆన్ అవుతుంది చూడండి ఇలాగా స్క్రీన్ వచ్చిందండి. ఓకే సో ఫైనల్గా ఈ ల్యాప్టాప్ గురించి చెప్పాలంటే సో మనకి గ్రాఫిక్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంటెల్ ప్రాసెసర్ కాకుండా AMD ప్రాసెసర్ నచ్చే వాళ్ళు ఈ ల్యాప్టాప్ని కొనచ్చు. అలాగే బడ్జెట్ కూడా 58,000 వస్తుంది కాబట్టి సో బాగానే ఉంటుంది. ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.